రండి టీచర్. ఫంక్షన్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీలాంటి మంచి మనుషులు పిలిచాక రాకుండా ఎలా ఉంటాం? బై ద వే, తను మా ఫ్రెండ్ చక్రి. హలో సార్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. రండి యా రండి. యా. చెప్పు మధు. అమ్మ మీ దగ్గరలో ఉందా? లేదు, మాట్లాడతావా? నో. ఎందుకు కాల్ చేసావు చెప్పు. ఒకటి అడగచ్చా అంకుల్? అడుగు మధు. తండ్రి ప్రేమ కావాలని బిడ్డ ఆశపడ్డం తప్పంటారా అంకుల్? తప్పేలా అవుతుంది? అది బిడ్డ హక్కు. అయితే తండ్రి ప్రేమ కోసం నేనేం చేసినా తప్పు కాదు కదా అంకుల్? ఇప్పుడు ఎందుకు ఇలా అడుగుతున్నావు? వాట్ హ్యాపెండ్ మధు? ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాన్నెలా ఉంటాడో తెలీదు. నాన్న గుండెలపై ఆడుకుందే లేదు, నాన్న వేలు పట్టి నడిచింది లేదు. అందరి నాన్నల్ని చూస్తుంటే నా దగ్గర నాన్నెందుకు లేడనే బాధని అనుక్షణం గుండెని కోస్తుంది అంకుల్. అమ్మని అడిగినా అమ్మమ్మని అడిగినా నాన్న గురించి ఏమీ చెప్పరు. నాన్నకి అమ్మకి దూరం ఎందుకు వచ్చిందో తెలీదు, కానీ అదే దూరం నాకు నాన్నకి వచ్చింది. కన్న బిడ్డ దగ్గర తండ్రి గురించి దాచాల్సిన అవసరం ఏమొచ్చింది అంకుల్? నా ఫ్రెండ్స్ మీ నాన్న ఎక్కడని అడుగుతుంటే ఏ సమాధానం చెప్పాలి అంకుల్? ఎన్ని రోజులని ఇలా ఉండాలి? నా ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్తారు అంకుల్? ఐ విష్ హిమ్ అంకుల్, ఐ నో దట్. అందుకే నాన్న కోసం ఏ తప్పు చేసినా తప్పు కాదనిపిస్తుంది అంకుల్. ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో అలాగే అనిపిస్తుంది మధు. ఐ కెన్ అండర్స్టాండ్. కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుంది. వెయిట్ అండ్ సీ. ఓకే అంకుల్. ఎనీవే, నాన్న లేని బాధని మీతో చెప్పుకుంటే భారం దిగిపోయినట్టు అనిపిస్తుంది. అందుకే మీకు కాల్ చేశాను అంకుల్. ఇట్స్ ఓకే. బాధను దాచుకుంటే భారం ఇంకా పెరుగుతుంది మధు. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఏ టైంలోనైనా సరే ఏ విషయమైనా నాతో షేర్ చేసుకో. నీకు నేనున్నాను. షూర్ అంకుల్. మీకన్నా నాకు వెల్ విషర్ ఎవరున్నారు? అందుకే ఇప్పుడు నేను చేయబోతున్న ఒక పనికి మీ బ్లెస్సింగ్స్ అండ్ మోరల్ సపోర్ట్ కావాలి. షూర్ మధు, తప్పకుండా. థ్యాంక్స్ వన్స్ అగైన్. బాయ్ అంకుల్. బాయ్. మధు నా నుంచి ఫాదర్ ఎఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుంది. అదే నిజమైతే తనకి తప్పకుండా తండ్రి ప్రేమను అందించాలి. వెల్కమ్ డాక్టర్ గారు. ఇదిగో మావయ్య. నమస్తే సార్. నమస్తే. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. థ్యాంక్స్ అండి. బట్ కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్, అంతే. బిజీగా ఉన్నా సరే నా ఫంక్షన్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. ఆత్మీయులు పిలిచినప్పుడు రావాల్సిందేగా ఎమ్మెల్యే గారు. డాక్టర్, మీకు మా యోగా టీచర్ గారిని పరిచయం చేస్తాను. ఎప్పటినుంచో నేను కూడా తనని మీట్ అవ్వాలని అనుకుంటున్నాను. డాక్టర్ గారు, ఇందాక టీచర్ గారి గురించి టాపిక్ వస్తే ఒక మాట అన్నానండి. అదేంటంటే అందరూ తన దగ్గర యోగా నేర్చుకుంటే హాస్పిటల్స్ అన్నీ క్లోజ్ అవుతాయని. ఎవరు ఏం చేసినా పబ్లిక్ హెల్త్ బాగుండటం కావాలండి. మీరింతలా చెప్తుంటే తనని ఎప్పుడెప్పుడు చూస్తాను అనిపిస్తుంది. లేట్ ఎందుకు డాక్టర్? రండి, ఇప్పుడే చూపిస్తాను, పదండి. ప్లీజ్ రండి. టీచర్ గారు, తను ఫోన్ బిజీలో ఉన్నట్టున్నారు. తర్వాత పరిచయం చేస్తాను డాక్టర్ గారు. ఇట్స్ ఓకే అండి. టీచరు చాలా మంచిది.
అందరి కష్టం తన కష్టం అనుకుంటుంది. ఓకే. ఆ, ఈ అబ్బాయి మీ అబ్బాయా? ఆ, కాదు సార్, గుణ వాళ్ళ అబ్బాయి వీడికన్నా స్మార్ట్గా ఉంటాడు. అవునా? వెరీ గుడ్. తను కూడా ఎంబీబీఎస్ చదువుతున్నాడు. వెరీ ఇంటెలిజెంట్. తండ్రికి తగ్గ తనయుడు అనుకోండి. శభాష్. పులి కడుపున పులే పుట్టిందనమాట. బాబు, నువ్వేం చేస్తుంటావు? తనకేదైనా బిజినెస్ చేయాలని ఉంది. ఓ, వెరీ గుడ్. శివ, సార్, మీ యోగా టీచర్ ఎక్కడ ఉన్నారు? నేను టీచర్ కోసమే వెతుకుతున్నాను. ఓ, నేను చూసొస్తాను, ఉండండి. తన్ని ఎలా గుర్తుపడతారు? వాళ్ళ ఫేస్ చూస్తేనే యోగా టీచర్ అని చెప్పేయచ్చండి. నేను కనిపెడతాలేండి. ఆహా. ఏమేం జర్నీ? ఎనీథింగ్ సీరియస్? ఆంటీ బానే ఉన్నారు కదా? ఆమెకేం అవ్వలేదు. దెన్ వాట్ హ్యాపెండ్? మధు నాకు చెప్పకుండా నా అకౌంట్లో నుంచి 25,000 తీసింది. అవునా? ఏదైనా అర్జెంటే తీసుకున్నట్టుంది. దానికి అంత కంగారు పడతావేంటి? అమ్మని నన్ను అడగాలి కదా, అడిగితే కాదంటానా? అన్ని కొత్త అలవాట్లు నేర్చుకుంది, మేనర్స్ లేకుండా పోయింది దానికి. అనవసరంగా టెన్షన్ పడకు. అదేం పెద్ద విషయం కాదులే. పెద్ద విషయం కాదంటావేంటి చక్రి? ముందు అది ఎందుకు తీసుకుందో కనుక్కోవాలి కదా. పైగా ఫోన్ చేసినా ఆన్సర్ చేయట్లేదు. ముందు ఇక్కడి నుంచి పద, వెళ్దాం. సడన్ గా వెళ్తే ఎమ్మెల్యే గారు ఏమనుకుంటారు? ఈ ఫంక్షన్ కన్నా మధుని కలవడమే నాకు ముఖ్యం చక్రి. మధు ఏ తప్పు చేయదని నాకు నమ్మకం ఉంది. తనని మెల్లిగా అడిగితే నిజం చెప్తుంది. కంగారు పడకు. ఇంటికి వస్తావా లేకపోతే నన్ను వెళ్ళిపోమంటావా? నువ్వు కావాలంటే పార్టీకి అటెండ్ అయ్యిరా. ఐ డోంట్ మైండ్. నాకు ఈ ఫంక్షన్ కన్నా నువ్వు ముఖ్యం. పద, వస్తాను. చక్రి, హ్మ్? నువ్వు వెళ్ళి ఎమ్మెల్యే గారితో వెళ్తున్నావని ఒక మాట చెప్పొస్తావా? ఆ మాట చెప్పాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఓకే. చక్రి, హ్మ్? ఎందుకు వెళ్తున్నారు అంటే ఏదో ఒక రీజన్ చెప్పి. ఓకే, 2 minutesలో వస్తా. హ్మ్.